మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నడను నశించవు అనే మాటను లేఖనాల్లో గమనిస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాగా కాపరిగా ఉన్నాడా, ఆయన ఎలాగా కాపరిగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా గొర్రెలకు మంచి కాపరి అని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారని, నా ముందు చాలా మంది జీతగాళ్ళు వచ్చారని, అవి కేవలం గొర్రెలను దోచుకోవడానికే తప్ప వాటికి నిత్య జీవం ఇవ్వడానికి, సమృద్ధి నిత్య జీవం ఇవ్వడానికి రాలేదు అని ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మనిషికి నిత్య జీవం ఇవ్వగలిగింది, మనిషికి ఇటర్నల్ లైఫ్ ఇవ్వగలిగింది మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. వాక్యం వింటున్న మన జీవితాల్లో త్రియేక దేవుడైన మన దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితము నిత్యము ఉంటుంది. అది ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవమా లేదా ఇటర్నల్ డెత్, నిత్య నరకమా అనేది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీదే ఉంచి ఉన్నాడు ప్రియులారు. మన దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా. అవును ప్రియులారా, దేవుడు మనల్ని నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆ కుమారుడైన క్రీస్తు యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తంలో పాపాలు కడుక్కున్న వారి జీవితాల్లో నిత్య జీవం ప్రసాదించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. అదే విషయాలు వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి ప్రియులారా. వేదాల్లో రాయబడి ఉంది ఈ విధముగా: సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. మనుషులందరి పాపం కొరకు పుణ్యాత్ముడే తన యొక్క రక్తాన్ని బలిగా చిందించాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే ప్రతి పాపిని పరిశుద్ధులుగా తీర్చగలుగుతుంది అనే విషయాన్ని వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన నమ్మువారు, యేసుక్రీస్తు దేవుడని, ఆయన మన పాపాల కొరకు సిలువలో మరణించాడని నమ్మేవారికి దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. నిత్య జీవం పొందుకున్నావా ప్రియ దేవుని బిడ్డ? లేదా నిత్య నరకానికి ఒకవేళ కన్ను మూస్తే నిత్య నరకంలో కన్ను తెరిచే స్థితిలో నీవు ఉన్నావేమో. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన గొర్రెల గొప్ప కాపరి, ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యం ఉంటున్న నా జీవితంలో దేవుడు ఇటర్నల్ లైఫ్ని, నిత్యత్వాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. దేవుడు ఇచ్చే అట్టి నిత్యత్వాన్ని నేను పొందుకున్నానేమో లేదో ఒక్కసారి పరిశీలన మనం చేయాలి ప్రియులారా. నిత్య జీవ ప్రదాత అయిన దేవుని వైపుకు చూస్తూ, అయ్యా నా పాపాలను కడగని, నీ రక్తంలో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నిత్య జీవాన్ని దయచే ప్రభు అని దేవుణ్ణి అడగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలడు. ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, మీరే దేవుడని, ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచారని ప్రభ నమ్మగలిగిన, విశ్వాసం ఉంచగలిగిన కృపను దయచేయండి. మా ప్రియులందరూ వాక్యం వింటున్న వారి జీవితంలో నిత్య జీవాన్ని దయచేసి, నిత్య జీవ ప్రదాతగా మీరుండి నాయన ఎన్నటికీ నీ నశింపకుండానట్లుగా నీ గొప్ప కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.